ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ పై రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగి రికార్డు సృష్టించిన ఈ యువ ఆటగాడు బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ను ఎదుర్కోవడంపై తనదైన శైలిలో స్పందించాడు. ఇటీవల జరిగిన మ్యాచ్ లో బుమ్రాతో తలపడిన అనుభవం గురించి సూర్యవంశీ మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ అంత భీకరంగా ఏమీ లేదు అని వ్యాఖ్యానించాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా తాను కేవలం బంతిపై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించానని చెప్పాడు. తన కెరీర్ లో తొలిసారి బుమ్రా వంటి అగ్రశ్రేణి బౌలర్ ను ఎదుర్కొన్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం విశేషం. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు వర్షం కారణంగా మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. ముందుగా ఓపెనింగ్ బ్యాటింగ్ కు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ దిగారు. మొదటి బంతి నుంచే 6లు 4లతో ఇద్దరు దూకుడుగా ఆడటంతో ఆ మ్యాచ్ లో ఆర్ఆర్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓవర్ లో మొదటి బంతికే 6 బాదాడు సూర్యవంశీ. అంతేకాకుండా బుమ్రా వేసిన తొలి 3 బంతుల్లోనే 2 భారీ సిక్సర్లు బాదాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ లో బుమ్రా లాంటి బౌలర్ ను ఇలా ఎదుర్కోవడం అనుభవజ్ఞులైన ఆటగాళ్లకే సాధ్యం కాదు. కానీ చిన్న వయసులోనే సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఈ దూకుడు చూసి స్టేడియంలోని ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. సూర్యవంశీ చేసిన ఈ ధీటైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఫ్యాన్స్ 14 ఏళ్ల కుర్రాడికి ఇంత ధైర్యమా అని ప్రశంసిస్తుంటే, బుమ్రా ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ మ్యాచ్ లో బుమ్రా సమాధానం చెప్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా భయం లేకుండా ప్రపంచ అత్యుత్తమ బౌలర్ ను ఎదుర్కొనే సూర్యవంశీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే భారత క్రికెట్ కు మరో స్టార్ దొరికాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.